జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లెర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. ఈ రోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే భారతదేశం 2025లో తీసుకొచ్చిన కొత్త పాలసీలు. అసలు ఈ కొత్త పథకాలు మన దేశ భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయి? పదండి లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు ఒక దేశం దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతోంది, దాని ఫ్యూచర్ ప్రయారిటీస్ ఏంటి అని తెలుసుకోవాలంటే మనమేం చూడాలి? దానికి సమాధానం చాలా సింపుల్ అండి. ఆ దేశం తీసుకొస్తున్న కొత్త కొత్త పాలసీలను, స్కీమ్స్ని గమనించాలి. సరిగ్గా 2025లో ఇండియా అదే పనిచేసింది. కొన్ని డజన్ల కొద్ది కొత్త పథకాలను లాంచ్ చేసింది. మరి ఈ సమాచారం అంతా మనకెక్కడ్నుంచి వచ్చిందంటే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ల కోసం తయారు చేసిన ఒక 2025 స్టడీ గైడ్ నుంచి. అదన్మాట మన సోర్స్. అవును, ఈ గైడ్లో గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఒకే చోట పొందుపరిచారు. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా ఆ పథకాలేంటో, వాటి వివరాలేంటో చూసేద్దాం. మొదటి సెక్షన్ ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేయటం. అంటే ఉద్యోగాలు, పెన్షన్లు, ఇంకా ఆత్మనిర్భరత, అదేనండి సెల్ఫ్ రిలయన్స్ కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహమిచ్చిందో చూద్దాం. ముందుగా అటల్ పెన్షన్ యోజన అంటే ఏపీవై. ఇది ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే, ముఖ్యంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ల కోసం తెచ్చిన ఈ స్కీమ్ 10 ఏళ్లు పూర్తి చేసుకుని ఏకంగా 8.34 కోట్ల మంది సబ్స్క్రైబర్లను దాటింది. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు చూడండి, ఒక చాలా పెద్ద నంబర్, 1,00,000 కోట్ల రూపాయలు. ఇంత భారీ మొత్తం దేనికి కేటాయించారో తెలుసా? కొత్తగా తీసుకొచ్చిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం. మరి ఇంత డబ్బుతో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? వాళ్ల లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. 1. 2027 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. 2. ఫస్ట్ టైం జాబ్లోకి వచ్చేవారికి సపోర్ట్ ఇవ్వాలి. 3. కొత్తగా ఉద్యోగాలిచ్చే కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇది ప్లాన్. ఇక కేవలం పెద్ద కంపెనీలకే కాదు, చిన్న వ్యాపారాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్కి హెల్ప్ చేసే పీఎం స్వనిధి స్కీమ్ని 2030 వరకు పొడిగించారు. అంటే వాళ్లకి లోన్లో డిజిటల్ క్రెడిట్ లాంటివి ఇంకా సులభంగా దొరుకుతాయన్నమాట. ఓకే, ఎకనామీ తర్వాత ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ వైపు వద్దాం. అంటే సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చూద్దాం. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమృత్ ఫార్మసీలు. చూడండి, 2015లో ఈ స్కీమ్ మొదలైంది. 2025 వచ్చేసరికి, అంటే 10 ఏళ్లలో దాదాపు 6.85 కోట్ల మంది పేషెంట్లకు సేవలందించాయి. ప్రజలకు ఏకంగా 8,500 కోట్ల రూపాయలు ఆదాయ్యాయి. ఇప్పుడు వీటి సంఖ్యను 255 నుండి 500కు పెంచాలనేది టార్గెట్. ఇక మరో ముఖ్యమైన సోషల్ రిఫార్మ్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే లక్ష్యాన్ని వేగవంతం చేయడానికి ఒక 100 రోజుల క్యాంపెయిన్ని మొదలుపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే 2029 కల్లా దేశవ్యాప్తంగా బాల్య వివాహాల రేటును 5% కన్నా కిందకి తీసుకురావడం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ విషయంలో ఎల్ఐసి 2 కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఒకటి ఎల్ఐసి జన్ సురక్ష. ఇది తక్కువ ఆదాయ వర్గాల కోసం తెచ్చిన ఒక మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్. ఇక రెండవది ఎల్ఐసి బీమా లక్ష్మి. ఇది పేర్లోనే ఉన్నట్టు ప్రత్యేకంగా మహిళల ఆర్థిక రక్షణ కోసం, వాళ్ళ సేవింగ్స్ కోసం డిజైన్ చేశారు. ఇక మనం 3వ విభాగానికొచ్చాం. అదేంటంటే ఇన్నోవేషన్. అంటే ఏఐ, మెడ్టెక్, డేటా లాంటి రంగాల్లో ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తోందో చూద్దాం. ఈ టెక్నాలజీ రంగంలో ప్రభుత్వం ఒక చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. అసలా గోలేంటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏకంగా 1 కోటి మంది, అవును 1 కోటి మంది భారతీయులకు బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నది టార్గెట్. ఆలోచించండి, ఎంత పెద్ద సంఖ్య ఇది! మరి ఇంత పెద్ద టార్గెట్ని ఎలా రీచ్ అవుతారు? దానికోసమే యువ ఏఐ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఫ్రీ, ఎవ్వరికి వాళ్ళు నేర్చుకునేలా ఉండే 4.5 గంటల ఆన్లైన్ కోర్స్. దీని ద్వారా దేశంలో ఎవరైనా సరే ఏఐ బేసిక్స్ని నేర్చుకోవచ్చు. ఇక ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ని ప్రోత్సహించే విషయంలో కూడా కొన్ని కీలకమైన ఆవిష్కరణలు జరిగాయి. ఉదాహరణకు
కొలోనాక్స్. ఇది ఇండియాలోనే తయారైన మొట్టమొదటి నైట్రిక్ ఆక్సైడ్ వూండ్ డ్రెస్సింగ్. గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫెరో కార్బోనోటైట్ సిఆర్ఎం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం మన దేశంలో తయారు చేసిన మొట్టమొదటి సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ ఇది. ఇంకా ఎంఎస్ఎంఈల ఎక్స్పోర్ట్స్కి హెల్ప్ చేసేందుకు TIA పోర్టల్ను కూడా లాంచ్ చేశారు. సరే, ఇన్ని పథకాల గురించి చూశాం కదా. ఎకానమీ, సోషల్ వెల్ఫేర్, టెక్నాలజీ, వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు మనకేం అర్థమవుతోంది? దీని వెనకున్న పెద్ద వ్యూహమేంటి? ఈ 2025 పాలసీ బ్లెట్స్ని గమనిస్తే మనకు కొన్ని కీలకమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ఇంకా పెంచడం. సెకండ్, ఆత్మనిర్భరత మీద గట్టి ఫోకస్. థర్డ్, డిజిటల్ ఫ్యూచర్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేయడం. ఫోర్త్, సోషల్ సేఫ్టీ నెట్ని మరింత బలోపేతం చేయడం. ఇంకా ఫైనల్గా MSMEలు, చిన్న వ్యాపారాలకు సపోర్ట్ ఇవ్వడం. సో ఇన్ని పెద్ద పెద్ద ప్రణాళికలు మొదలయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే. 2026 ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ పాలసీలన్నీ కలిసి క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో భారతదేశాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఈ మార్పు మన భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.